నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం 9 దారులు మనకు అందించిన వారు కేవీఎస్ఎస్ శారద గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. దైవ సన్నిధిని చేరుకోవడానికి 9 దారులు ఉన్నాయని నారద భక్తి సూత్రాల ద్వారా తెలుస్తోంది. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన. ఈ మార్గాల ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చని భాగవతం సైతం సూచించింది. భక్తుడు తన అవకాశాన్ని బట్టి వీటిలో ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. శ్రవణం అంటే వినడం. దైవం గురించిన విషయాలు, లీలలు, కథలు మొదలైన వాటిని తన్మయత్వంతో వినడం కూడా భగవంతుణ్ణి అర్చించినట్లే అవుతుంది. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే భగవంతుడి విషయాలను నారదుడి ద్వారా విన్నాడు. సుఖమహర్షి 7 రోజుల్లో చెప్పిన భాగవత పురాణాన్ని విని పరీక్షిత్తు ముక్తుడయ్యాడు. ధర్మరాజు, జనమేజయుడు మొదలైన వారంతా దైవం గురించి విని తరించిన వారే. భగవంతుడి గొప్పదనాన్ని నోరారా చెప్పడమే కీర్తనం. నిత్యం భగవంతుడి సుగుణాలను తలుచుకుంటూ వాటి గురించి మాట్లాడటం సంకీర్తన చేయడం లాంటి చర్యల వల్ల మనసు భగవంతుడి మీద సులభంగా లగ్నమవుతుంది. ఈ మార్గంలో ముక్తి పొందినవాడు సుఖమహర్షి. మీరాబాయి, త్యాగరాజు, అన్నమయ్య, కంచర్ల గోపన్న ఇలాంటి వారంతా భగవంతుణ్ణి కీర్తించి తరించిన వారే. స్మరణం అంటే తలుచుకోవడం. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దైవాన్ని తలుచుకుంటూనే ఉండాలి. అదే స్మరణ భక్తి అనిపించుకుంటుంది. నారాయణ నామస్మరణతో నారదుడు, రామనామస్మరణతో హనుమంతుడు భగవంతుడికి దగ్గరయ్యారు. దైవం అనుసరించిన మార్గంలోనే నడవడం పాదసేవ అవుతుంది. అంతేగాని ఎల్లప్పుడూ భగవంతుడి పాదాల మీద తదేకమైన శ్రద్ధ కలిగి ఉండడం పాదసేవ కాదు. భరతుడు రాముడి పాదుకలనే రామస్వరూపంగా భావించడానికి కారణమైన అనుసరించిన మార్గాన్నే తాను అనుసరించడం. గుహుడు చేసిన పాదసేవకు పులకరించి అతడికి మోక్షాన్ని ప్రసాదించాడు రాముడు. ధూప దీపాలు వెలిగించడం, భౌతిక పదార్థాలైన కుంకుమ, అక్షతలు, పూలతో దేవుడికి పూజ చేయడం అర్చనా భక్తి. భౌతిక దేహంతో ప్రారంభించిన అర్చన క్రమంగా మానసికంగా దైవాన్ని దర్శించి ఆ స్వామికి మనసనే కోవెలలో అర్చనలు చేసే స్థితికి చేరుకోవాలి. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని అలాగే అర్చన చేసి తరించారు. వందనం అంటే నమస్కరించడం. తనలోని అహంకారాన్ని విడిచిపెట్టి అవతలి వ్యక్తి గొప్పదనాన్ని అంగీకరించడమే వందనంలోని అంతరార్థం. అన్ని ప్రాణుల పట్ల దయతో ఉన్నా కూడా భగవంతుడికి వందనం చేసినట్లే. దైవ సేవకుడు ఎలా ఉండాలో హనుమ ఆచరించి చూపించినంతగా మరొకరు చూపించలేరు. భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి ఆయనను ఆరాధిస్తూ ఉండడమే దాస్యమవుతుంది. వనవాసంలో 14 సంవత్సరాల పాటు లక్ష్మణుడు అన్నకు దాసుడిగా ఉండి సేవలు చేశాడు. ఇది దాస్యభక్తి. మంచి స్నేహితుడితో మెలిగినట్లే భగవంతుడితో స్నేహభావం ప్రదర్శించడమే సఖ్యభక్తికి నిదర్శనం. కృష్ణుడితో పాండవులు, కుచేలుడు సఖ్యతతో ఉండి నిరంతరం రక్షణ పొంది తమ జీవితాల్ని తరింపజేసుకున్నారు. తనను తాను పూర్తిగా భగవంతుడికి సమర్పించుకోవడమే ఆత్మనివేదనం. తనదంటూ ఏదీ ఉంచుకోకుండా అంతా పరమాత్మకు సమర్పించాలి. బలిచక్రవర్తి, గోదాదేవి, మీరాబాయి ఈ మార్గంలోనే ఉన్నతి పొందారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.